హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే 200 పరుగులకు పైగా టార్గెట్. ఖచ్చితంగా ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా, ఎంతటి సీనియర్ ఆటగాడైనా కొంచెమైనా ఒత్తిడికి ఉంటుంది. కానీ ఈ 15 ఏళ్ల కుర్రాడికి అటువంటి ఒత్తిడి ఎక్కడా కనిపించదు. నిజానికి 4వ ఓవర్లో 5వ ఓవర్లో 50 రన్స్ స్కోర్ బోర్డుపై ఉన్నాయి అంటే టీమ్ స్కోర్ అనుకుంటారు చాలామంది. కానీ ఈ కుర్రాడు క్రీజ్లో ఉన్నాడంటే తన ఇండివిజువల్ స్కోరే 5వ ఓవర్లో 50 రన్స్ ఉంటాయి అంటే అర్థం చేసుకోండి అతని బ్యాటింగ్ ప్రతిభ గురించి. జాష్ హజల్వుడ్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ బౌలర్నే వరుస ఫోర్లు వరుస సిక్సర్లతో చెలరేగాడు, భయపెట్టాడు అంటే అర్థం చేసుకోండి అతని టాలెంట్ గురించి. ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి? నిజం చెప్పాలి అంటే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఉన్న బ్యాటింగ్ అనుభవం అంత ఉండదు ఈ కుర్రాడి వయసు. అలాంటి విరాట్ కోహ్లీ టీం పైనే ఈ రేంజ్లో చెలరేగిపోయాడు అంటే అతని బ్యాటింగ్ గురించి పొగడటానికి మాటలు చాలవు. 200 రన్స్ టార్గెట్. ఫస్ట్ ఓవర్ భువనేశ్వర్ కుమార్ లాంటి ఒక స్వింగ్ బౌలర్ బౌలింగ్లో 2 ఫోర్లతో పరుగుల సునామీని మొదలెట్టాడు. 2వ ఓవర్లో అతనికి స్ట్రైక్ రాలేదు, జైస్వాలే ఆడేశాడు. 3వ ఓవర్లో అతనికి స్ట్రైక్ వచ్చింది. అప్పటికే జైస్వాల్ 2 ఫోర్లు కొట్టి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ సూర్యవంశీ తగ్గలేదు. అభినందన్ సింగ్ బౌలింగ్లో 2 ఫోర్లు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. ఇక ఈ ఐపీఎల్లో ఫస్ట్ ఓవర్ వేయడానికి వచ్చాడు స్వింగ్ అండ్ క్లాస్ బౌలర్ జష్ హజల్వుడ్. ఫస్ట్ 2 బంతులు ధ్రువ్ జురల్ ఆడేశాడు. 3వ బంతుకి స్ట్రైక్ వచ్చింది సూర్యవంశీకి. నిజానికి తన కెరీర్లో ఫస్ట్ టైం జష్ హజల్వుడ్ బౌలింగ్లో ఆడటానికి వచ్చాడు సూర్యవంశీ. కాబట్టి చూసుకొని ఆడతాడు అని కొంతమంది అనుకుని ఉంటారు. కానీ అలాంటి ఆలోచన ఏమీ లేకుండా హ్యాట్రిక్ ఫోర్లతో భారీ సిక్సర్లతో హజల్వుడ్కు భారీ షాక్ ఇస్తూ ఏకంగా ఆ ఓవర్లో 19 పరుగులు చేశాడు సూర్యవంశీ. అంతేనా, ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లోనూ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లతో 15 బంతుల్లోనే 50 రన్స్ కొట్టాడు. యాక్చువల్గా లాస్ట్ మ్యాచ్ సిఎస్కే పై కూడా సూర్యవంశీ 15 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా 15 బంతుల్లోనే 50 కొట్టడం విశేషం. అంతటితోనూ ఆగలేదు పరుగుల ప్రవాహం, సిక్సర్ల హోరు, బౌండరీల జోరు. మరో 3 సిక్సర్లు 1 ఫోర్తో 26 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. 8 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో 9వ ఓవర్ మొదటి బంతికి కృణాల్ పాండ్యా బౌలింగ్లో మరో భారీ షాట్కు ట్రై చేసి అవుట్ అయ్యాడు సూర్యవంశీ. అప్పటికే రాజస్థాన్ స్కోర్ బోర్డు 100 పరుగుల మైలురాయిని ఈజీగా దాటింది, ఎప్పుడో దాటేసింది. విజయం వైపు దూసుకెళ్తోంది. నిజంగా సూర్యవంశీ బ్యాటింగ్ గురించి ఏం చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. అంత హిట్టింగ్తోనూ 300లకు పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ కూడా ఇంత కన్సిస్టెన్సీగా రాణించడం అతనికి మాత్రమే సాధ్యమేమో అనిపిస్తోంది.